జాగ్రత్తగా దేని యొక్క వాక్యాన్ని మనం ఆలకించుదాం. అది ఒక శీతాకాలం, ఒక బాబు యొక్క బర్త్డే, ఫస్ట్ బర్త్డే. చిన్న బాబు. తల్లి ఏం చేసిందంటే బాబుని రెడీ చేసేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చే గెస్టుల కోసం తను వంట వండడం ప్రారంభిస్తుంది. ఆ వంటలో నిమగ్నమైపోయి ఆ బాబుని పట్టించుకోకుండా ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క వంటలోనే మునిగిపోయింది. ఆ బాబు మెల్లగా పడుకుని పోయాడు. మెల్లమెల్లగా గెస్టులు రావడం ప్రారంభించారు. అది శీతాకాలం కాబట్టి అందరూ కూడా మంచి మంచి జర్కిన్స్ వేసుకుని, చాలా మరి అది పాశ్చాత్య దేశం, అక్కడ చాలా భయంకరమైన చలి ఉంటుందేమో, చాలా మంచి మంచి జర్కిన్స్ వేసుకుని అందరూ కూడా వస్తున్నారు. మాకు ఒక అలవాటు ఉంటుంది కదా, భోజనం చేసినప్పుడు ఒక ప్లేట్ ఎక్కడైనా పెట్టాలని చూస్తాం. ఎక్కడైనా ఒక ప్లేట్ కనపడిన దానికి ఏం చేస్తాం మనం, అన్ని ప్లేట్లు అక్కడే కనబడతాయి, ఒకదాని మీద ఒకటి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే మెల్లగా వచ్చి ఒక జర్కిన్ తీసేసి ఆ ఉయ్యాల మీద పెట్టాడంట. ఎక్కడ ప్లేస్ దొరకలేదేమో ఉయ్యాల మీద పెట్టాడు. పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తితో మాట్లాడడం ప్రారంభించాడు. మెల్లగా మరొక వ్యక్తి వచ్చాడు. అతను కూడా జర్కిన్ తీసి అదే ఉయ్యాల మీద పెట్టాడు. వచ్చే గెస్టులు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఆ ఉయ్యాల మీద పెట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. మాటల్లో పడిపోయారు అందరూ కూడా. మేబీ ఒక 1 hour అయి ఉంటుందేమో. వాళ్ళు మాట్లాడుకుంటూ సడన్గా గుర్తొచ్చాడు బాబు, ఇంతకీ బర్త్డే బాయ్ ఏడి అని అడిగాడు. వెంటనే తల్లికి గుర్తొచ్చిందేమో, టకటకా లేచిందంట. లేచి ముందుకు వచ్చేసరికి ఆ ఉయ్యాలంతా కూడా ఆ బరువైన జాకెట్స్ లేకపోతే జర్కిన్స్తో నిండిపోయింది. ఉయ్యాలంతా కూడా ఒక్కొక్కటి తీస్తున్నారు. ఒక్కొక్కటి తీస్తుంటే ఆ లోపల ఉన్న బాబు అప్పటికి ఊపిరాడకుండా చనిపోయాడు. ఆ సిచ్యువేషన్ గమనించిన తల్లి చాలా ఏడ్చింది. ఎంత ఏడ్చినా కూడా లాభం లేదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది జీవితాల్లో క్రిస్మస్ ఏ విధంగా ఉంటుందంటే, క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ రాత్రి నీవు కూడా అలాగే ఉన్నట్లయితే, క్రీస్తు లేకుండా నువ్వు ఎంత క్రిస్మస్ జరుపుకున్నా కూడా అది వ్యర్థమని మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇందాక చదివించిన మాటల్లో లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. అక్కడ చూడండి, ఆ గొల్లలతో దేవదూత అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. క్రీస్తు లేకుండా అనేక మంది క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటున్నారు. ఇందుకీ క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే విషయం గురించి ఒక 5 విషయాలు మీతో మాట్లాడి ముగిస్తాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటి? ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు? 2023 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? చదువుదాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా రాయబడింది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ క్రిస్మస్ దినాన్ని ప్రభువా మరి విజన్ చర్చ్ వారితో కలిసి ప్రభువా నీ నామాన్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రభువా, మీరు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటో ఈ రాత్రి మేము మరి ప్రభువా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క శబ్దయాంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారి యొక్క హృదయాలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. వాక్యము మీది, మేము మీ వారము ప్రభువా. ఈ ప్రాంగణం అంతటిని, ప్రజలను, ప్రతిదాన్ని కూడా మీ యొక్క స్వాధీనం అందించుకోమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. త్వరితంగా ముగిస్తాను. ఒక 5 విషయాలు. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, యోహాను అనే భక్తుడు తెలియజేస్తున్నాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. ఎందుకు అంటే, అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. మొదటి నుండి అంటే ఆది కాలము నుండి.
ఆది కాలము నుండి కూడా అపవాది ఒక్కొక్క వ్యక్తిని పాపంలోనికి ఈడ్చుకుని వెళ్తూ ఉన్నాడు, పాపంలో పడవేస్తున్నాడు. పాపము ద్వారా అతనికి మరణం వస్తూ ఉంది. ఎందుకంటే పాపము యొక్క జీతము మరణమే. ఎవరైనా చెప్పొచ్చు నేను పాపము చేయలేదని చెప్పొచ్చు, కానీ ఎవరు చెప్పలేరు నేను మరణించినాను. ఎందుకో తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణం. నేను ఒకసారి సువార్తకి వెళ్ళినప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నేను అప్పుడు మా నాన్నగారితో పాటు సువార్తకి వెళ్ళినప్పుడు నాకు ఒక అలవాటు ఏంటంటే, పెద్దవాళ్ళతో మాట్లాడాను కదా, ఆ చిన్న బిడ్డలందరినీ కూడా పోగు చేసుకుని వారికి సువార్త చెప్పేవాడిని. వాళ్ళకి సువార్త చెప్తూ మనందరూ కూడా పాపులే అన్న మాట చెప్పగానే అందులో ఒక అబ్బాయి అన్నాడు, అంకుల్ నేనే పాపం చేయలేదన్నాడు. నేనన్ను నువ్వు పాపం చేయలేదేమో కానీ నువ్వు మరణించకుండా ఉండలేవు, ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తావు. కారణం ఏంటి తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ పాపము ఎవరు ప్రేరేపిస్తున్నారంటే అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడింది పాపము చేయువాడు అపవాది సంబంధి అంటూ, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఒక 5 విషయాలు అపవాది యొక్క క్రియలేంటో ఒక 5 విషయాలు ఈ రాత్రి మీకు త్వరితంగా తెలియజేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒకే ఒక లెటర్తో మొదలయ్యే ఒక 5 విషయాలు మీకు చెప్తాను. ఆ లెటర్ ఏంటంటే డి అనే అక్షరంతో. మొట్టమొదటిది డిలే. అపవాది చేసే పని డిలే అంటే ఆలస్యం చేస్తాడు. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? స్కూల్ పిల్లల్లో కనబడుతుంది. వారు సంవత్సరం అంతా కూడా చదవరు, ఆ సంవత్సరాంతంలో ఎగ్జామ్స్ పెడతారే అప్పుడు టకటకా బుక్ ఓపెన్ చేస్తారు, గంటలు చదువుతారు. కారణం ఏంటి? రేపు ఎగ్జాము, ఈరోజు చదవాలి. కారణం డిలే. ఎందుకు ఆ డిలే ఎలా వచ్చింది? అపవాది యొక్క క్రియ. ఆ బిడ్డలో ఆ సంవత్సరం అంతా కూడా ఆటలాడుకుంటూ, ఆ సంవత్సరం అంతా కూడా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఆ చివరి మూమెంట్లో ఏం చేస్తాడో తెలుసా? టకటకా చదువుతాడు. ఆ మరుసటి రోజు ఏమి గుర్తుండదు. అయ్యయ్యో ఎందుకు నేను ఆ సమయాన్ని వ్యర్థం చేశానే. డిలే, ఆలస్యం. ఇది అనేక మంది జీవితాల్లో సాతాను యొక్క క్రియ అని మరొకసారి ప్రభు యొక్క దాసుడుగా మనవి చేస్తున్నాను. అంటాడు సాతానుడు, యేసు ప్రభు నమ్ముకోవడానికి చాలా రోజులు ఉంది, నువ్వు వెయిట్ చేయి. నీ యొక్క బిడ్డల యొక్క పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు చక్కగా యేసు ప్రభు నమ్ముకోవచ్చు. లేకపోతే నువ్వు ఒక ఇల్లు కడుతున్నావు కదా, ఇల్లు పూర్తయిన తర్వాత నువ్వు యేసు ప్రభు నమ్ముకోవచ్చు. ఆలస్యం చేస్తాడు. కానీ యేసు ప్రభు అలా కాదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? కీర్తన గ్రంథం 118వ కీర్తన 24వ వచనం తెలియజేస్తూ ఉంది, ఇదే రక్షణ దినము, మనం ఉత్సహించి సంతోషించుదాము. ఇదే అనుకూల సమయము రక్షణ పొందడానికి. రేపు మంది కాదు. రేపు నేను ఉంటాను అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. ఎందుకో తెలుసా? రేపు మంది కాదు, ఇదే ఈరోజే మంది. రేపు ఎవరుంటారో తెలీదు. అయ్యయ్యో అప్పుడే చూశానండి, ఆ వ్యక్తి ఏమైపోయాడో తెలియదండి. జస్ట్ మాట్లాడానండి, రాత్రే మాట్లాడానండి, ఉదయకాలం చూసేసరికి అతను ఏమయ్యాడు? చనిపోయిన వార్త. అంటే రేపుడు దినం మంది కాదు, ఈ దినమే. ఇంకా నేను చెప్పాలంటే మరు క్షణము కూడా మంది కాదు. నెక్స్ట్ మినిట్ ఈజ్ నాట్ యువర్స్. మరుసటి క్షణం ఏంటో, మరుసటి క్షణంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి కూడా తెలీదు. కానీ సాతాను ఏం తెలుసా? డిలే చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క కార్యాల విషయంలో నేను డిలే చేస్తాడు. ఈరోజు కాదు. రక్షణ పొందడానికి సేవకులు ఆహ్వానిస్తారమ్మా, రా ఈరోజే దేవుని యొక్క సమయం అంటే, అయ్యగారు నేను నెక్స్ట్ వీక్ ఈ రోజులో చాలామంది కూడా ఈ డిలే అనే సాతాను యొక్క క్రియలో ఉంటూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీవు, లేకపోతే ఈ యొక్క శబ్దాంతరం ద్వారా వింటున్న నీవు కూడా అదే ఆలోచనతో ఉంటే, కొన్ని రోజుల తర్వాత నేను నమ్ముకుంటానంటే ఆ కొన్ని రోజులు నీకు కనపడదు. ఇదే దినం. అపోస్తలుడైన పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము, ఇదే రక్షణ దినము, అనుకూల సమయమందు నీ మొర్ర నేను ఆలకించాను. యేసు ప్రభు పిలుస్తున్నాడండి ఆ అపవాది యొక్క క్రియను లయపరచడానికి. రేపటి దినం మంది కాదు. చాలామంది అనుకుంటారంట, ఒక పట్టణానికి వెళ్ళి చాలా కాలం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం అనుకుని ఒక గుంపు వారు మాట్లాడుకుంటుంటే ఆ యాకోబు అంటాడు, మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడే. లేతే ఆ యొక్క మాట యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మాట ఉంటుంది, మీరు ఆ యొక్క నీటి మీద బుడగలాంటి వారు అంటాడు.
మన జీవితము ఎప్పుడు పగిలిపోతుందో మనకి తెలియదు. అందుకే సమయం ఉండగానే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభుని నమ్ముకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అపవాది యొక్క క్రియ అండి అది. డిలే చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క కార్యాల విషయంలో మరింత డిలే చేస్తూ ఉంటాడు, ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనకైతే అంటాడు యేసు ప్రభువు వచ్చే దినం ఇప్పుడే అంటే, లేదు లేదు ఆయన వచ్చే దినం చాలా దినాలు ఉన్నాయి, మెల్లమెల్లగా నువ్వు రెడీ అవ్వచ్చు అంటాడు. డిలే చేస్తూ ఉంటాడు. అందుకే మనం త్వరితంగా సిద్ధపడాలి, వేగంగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. డిలే మొట్టమొదటిది. రెండవది డి అనే అక్షరంతోనే డౌట్. సందేహం. ఒకవేళ నువ్వు ఈ డిలే అనే ఆలస్యాన్ని ఛేదించుకొని ఈరోజే ప్రభు నమ్ముకున్న తర్వాత నీలో ఏం మొదలు పెడతాడు తెలుసా? సాతానుడు డౌట్ ఇస్తాడు, సందేహం ఇస్తాడు. నిజంగా యేసు ప్రభు దేవుడేనా? నిజంగా యేసు ప్రభు దేవుడేనా? నిజంగా యేసు ప్రభు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ఆలోచన కలిగిస్తాడు నీలో. డౌట్, సందేహం మంచిదే, కానీ ఆ సందేహం అవిశ్వాసంలోనికి నేను తీసుకెళ్ళడానికి వీలేదు. మరింత విశ్వాసంలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సందేహము. ఒకవేళ గనుక ఈ యొక్క ఆలస్యం అనే ఆలోచన నుండి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, నువ్వు ఆలస్యం అనే దాన్ని ఛేదించుకొని యేసు ప్రభుని నమ్ముకొని సంఘంలోనికి అడుగు పెట్టిన తర్వాత సాతానిక క్రియలు ఇంకా అవుతూనే ఉంటాయి. ఏంటో తెలుసా? రెండవది డౌట్. డిలే ఫెయిల్ అయిపోయింది కదా, రెండవ ఆయుధం నీ మీద అతడు ప్రయోగిస్తాడు, అదే సందేహము, డౌట్. చాలా డౌట్ తీసుకొస్తూ ఉంటాడు. బైబిల్లో ఆది కాండము 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి వచనంలో హవ్వ ఆదామును విడిచిపెట్టి ఆమె తోటలో సంచారం చేస్తుంటే పాము యొక్క రూపంలో సాతానుడు ప్రవేశించి అంటున్నాడు. ఒకే ఒక్క మాట అతని యొక్క నోట్లో వచ్చిన మాట తెలుసా? ఇది నిజమా? ఏది నిజం? ఈ యొక్క చెట్టు ఫలము తినొద్దని దేవుడు చెప్పాడా? నువ్వు తింటే దేవతల పోలి ఉంటావని ఆయన తినవట్లేదు. ఆ డౌట్తో ఆ యొక్క అపవాది యొక్క వలలో పడిపోయిందండి హవ్వ. ఈ రోజులో అనేక మంది డౌట్, సందేహము. యేసు ప్రభువారు నిజంగా దేవుడేనా? ఆయన దేవుడైతే ఏడి? డౌట్, సందేహాలు చాలా ఉన్నాయి. నేను అంటాను, సందేహాలు వస్తే కంపల్సరిగా దేవుని దగ్గరికి రా. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే తెలుసా? ఆ యొక్క నీటిలో బాప్తిస్మం ఇచ్చి అనేక మందిని విడిపించిన వ్యక్తికి చాలా భయంకరమైన ఒక డౌట్ వస్తుంది. ఏంటో తెలుసా? నేను జైల్లో ఉన్నానే, నేను జైల్లో ఇన్ని సంవత్సరాలు ఉన్నానే, అసలు యేసు ప్రభు నిజంగా మెస్సియేనా అని అడగడానికి తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడంట. మీరు వెళ్ళండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఈయనేనా మెస్సియా అని అడగండి అన్నాడు. వెళ్ళారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాబోవాడు నువ్వేనా అని అడిగాడు. నిజంగా నువ్వు వచ్చే మెస్సేవేనా అని అడిగితే ఆ వ్యక్తి ఆ ప్రశ్నలకి యేసు ప్రభు స్టన్ అయిపోయారు. ఎవరు అడిగారు ఈ ప్రశ్న? అడిగారు మా యోహాను గారు పంపించారండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎందుకు ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరో తెలుసా? యేసు ప్రభుకి స్వయంగా బాప్తిస్మం ఇచ్చిన ఆ వ్యక్తి అనమాట. యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి యోర్దాను నదిలో ముంచి ఆయనకి బాప్తిస్మం ఇచ్చిన ఆయనకే ఒక డౌట్ వచ్చింది. ఆకాశము తెరవబోట, పౌరాకారం వలె పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి రావడం కూడా తన యొక్క కళ్ళతో చూశాడు. అటువంటి యోహానికే ఒక చేదు సందేహం వచ్చింది. ఏంటో తెలుసా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? అటువంటి యోహానికే సాతానుడి యొక్క క్రియ అంత బలంగా వస్తే మనం కూర్చున్న మనకెంత? అమ్మో నన్ను సాతాను ఏం చేయలేడు అనుకోకండి. సాతాను యొక్క క్రియలు ఈజీగా మనల్ని పట్టుకోవడానికి చూస్తుంటాయి, కానీ దేవుని యొక్క కుమారుడు వాటన్నిటిని కూడా లయపరచడానికి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వెంటనే ఆ మాటకి యేసు ప్రభు అంటారు, మీరు చెప్పండి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు చెప్పండి, గుడ్డివారు వారి యొక్క కళ్ళు తెరవబడుతున్నాయి, కుంటివారు నడుస్తూ ఉన్నారు, ఆ యొక్క ఊచకాలు చేతులు గలవారు వారు స్వస్థత పొందుకుంటున్నారు, చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు, వెళ్ళి ఈ యొక్క వార్తను చెప్పండి అనగానే నేను అనుకుంటాను యోహాను వెంటనే పశ్చాత్తాపడ్డాడు, దేవుని రాజ్యానికి చేర్చుకొనబడ్డాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? డౌట్, సందేహము. చాలామందికి సందేహాలు ఉంటాయి. ఒకవేళ సందేహం వస్తుందా? దగ్గరున్న మందిరం ఇక్కడ ఉంది, విజన్ చర్చ్, వెళ్ళండి, సేవకులతో అడగండి. నీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఎటువంటి డౌట్స్ అయినా పర్వాలేదు, అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ మీరు అనవచ్చు, అవునండి నేను డిలే అనే దాన్ని ఛేదించుకుని ముందుకు వచ్చాను, ఒకవేళ డౌట్ అనేది కూడా నాకు ఏమీ రాలేదు, ఆయన నమ్ముకున్నాను అంటే
మూడవ అపవాది క్రియ ఏంటో తెలుసా? డి అనే అక్షరంతోనే డిఫీట్ అంటే ఓటమి. నువ్వు ఏం చేసినా కూడా ఓటమి కనబడుతుంది. నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఓటమి కనబడుతుంది. అదేంటి? నేను లేచిన దగ్గర నుండి అన్నీ కూడా ఇలాగే జరుగుతున్నాయి. అపవాది క్రియ అండి. అది డిఫీట్ చేస్తూ ఉంటాడు, ఓటమి కలిగిస్తూ ఉంటాడు. నువ్వు ఏమి చేసినా కూడా అందులో ఫలితం లేకుండా ఏదో ఒక నిష్ప్రయోజనము కలుగజేస్తాడు. అది ఎవరిదో తెలుసా? సాతాను యొక్క క్రియ మాత్రమే అది డిఫీట్. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, యేసు ప్రభుకి చాలా దగ్గరున్న వ్యక్తి. ఎవరో తెలుసా? పేతురు. యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో తెలుసా? యేసు ప్రభుని కాపాడుకోవడానికి తన యొక్క వరలో ఎప్పుడు కూడా కత్తి పెట్టుకుని తిరిగేవాడు పేతురు. ఒకరోజు యేసు ప్రభుని అరెస్ట్ చేయడానికి మరి కొంతమంది సైనికులు వస్తే ఆ యొక్క కత్తిని తీసుకుని ఆ దాసుని యొక్క చెవిని నరికేశాడు. అంత కోపం అండి పేతురుకి. అటువంటి పేతురు ఒకరోజు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, పేతురు మరి ఈరోజు నేను సిలువలోకి వెళ్ళబోతున్నానంటే మీరందరూ నన్ను విడిచిపెట్టేస్తారంటే పేతురు అంటాడు, అయ్యా అందరూ నేను వదిలేసినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దానికి యేసు ప్రభు వారు ఏమీ ఆశ్చర్యపడలేదు. వెంటనే అన్నాడు, పేతురు ఈ రాత్రే కోడి 2 మార్లు కుయ్యకు మునిపే నువ్వు 3 సార్లు నన్ను ఎరగవు అంటాడు. లేదు ప్రభు, నేను అలా చేయను ప్రభు, నా ప్రాణాన్ని కూడా నీ కోసం అర్పిస్తానన్నాడు. ఏమైంది తెలుసా? యేసు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వెనక నుండి ఫాలో అవుతున్నాడు పేతురు. ఒక చిన్న అమ్మాయి చెడుతుంది పేతురుతో, అంకుల్ మీరు కూడా యేసు ప్రభుతో ఉన్నవారే కదా అంటే పేతురు వెంటనే అంటాడు, లేదమ్మా ఆయన ఎవరో నాకు తెలియదు. ఏమైంది ఇక్కడ? ఓడిపోయాడు పేతురు. అపవాదిక క్రియ చూడండి, ఓడిపోయినట్టుగా చేస్తుంది. కానీ ఓడిపోయిన యేసు ప్రభు అంటున్నాడు, రా నా దగ్గరికి వస్తే నీ యొక్క ఓటమి అన్నిటిని కూడా నేను తీర్చివేస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? అదే రీతిలో యూదా ఇస్కరియోతు కూడా ఓడిపోయాడు. యేసు ప్రభుని అప్పగించేశాడు. కానీ యూదా ఇస్కరియోతుకి అలాగే పేతురుకి తేడా చెప్పమంటారా? యూదా యేసు ప్రభు దగ్గరికి రాలేదు, ఆ ఓటమితోనే వెళ్ళిపోయాడు. చెట్టుకి ఊరేసుకుని చనిపోయాడు, నడుము విరిగిపోయింది, భయంకరమైన చావు చనిపోయాడు. అదే ఓడిపోయిన పేతురు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? క్షమించమని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క ఒక వెలుపటి ముంగిట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏడ్చాడు, ప్రలాపించాడు, గగ్గోలు పెట్టాడు. యేసు ప్రభు అతని యొక్క ఓటమిని మళ్ళీ క్షమించి అతన్ని తన యొక్క దాసునిగా చేర్చుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ యొక్క డిఫీట్ అనేది కూడా సాతాను యొక్క క్రియ. ఓడిపోతున్నావా? ప్రార్థన చెయ్యి. ఓడిపోతున్నావా? దేవుని యొక్క సేవకులను అడుగు, అయ్యా నా గురించి ప్రార్థన చేయి. ఎటువంటి బిజినెస్ అయినా ఓడిపోతున్నారండి, అడుగు, ఆయన ప్రార్థన చేస్తారు. వారి యొక్క ప్రార్థన నీ జీవితంలో గొప్ప విజయాన్ని కలగజేస్తుంది. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను, చెప్పగలరా? 1 డిలే, ఆలస్యం. 2వదిగా డౌట్, సందేహం. 3వదిగా డిఫీట్, ఓటమి. లేదండి నాకు అంతా బాగానే ఉంది, నాకు ఎటువంటి ఓటమి లేదు అంటే 4వది అపవాదిక క్రియ డిసీజ్, అంటే వ్యాధి, రోగం. ఈ రోజుల్లో వ్యాధి లేని ఇల్లు ఏది కూడా లేదు. ఏదో ఒకటి షుగర్, లేకపోతే బీపీలు, లేకపోతే ఏదో ఒక రోగంతోనే సాతాను ఏం చేస్తుంది తెలుసా? బంధిస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఈ రోగంతో అయినా వారు చచ్చిపోవడానికే వెళ్ళిపోవాలి, కానీ యేసు ప్రభుని నమ్మడానికి వీల్లేదు అన్న ఆలోచన కలిగిస్తున్నాడు. ఆ రోగం ముదిరిపోయి చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ అయ్యో యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన రక్షణ ఇస్తాడు, దేవుని యొక్క రాజ్యంలోనికి అవకాశం ఇస్తాడనే ఆలోచన కలిగించట్లేదు సాతానుడు. అదే ఆలోచనతో మరణానికి వెళ్ళిపోతున్నారు. డిసీజ్, 4వ అపవాది క్రియ రోగం. చాలామంది రోగాలతో అనేక మంది పట్టి పీడిస్తున్నారు. యేసు ప్రభు లోకంలో ఉన్న టైంలో అనేక మందిని రోగులను, చాంద్ర రోగులను, అనేకమైన రోగాలు పట్టిన వారిని, లేకపోతే దయ్యములు పట్టిన వారిని కూడా ఆయన విడిపించాడండి. ఆయన స్వస్థపరిచే సమర్థుడు గలవాడు. ఇక్కడే మా బాబు ఉన్నాడు. ఇక్కడ 3 సంవత్సరాలు పూర్తయింది, 4వ సంవత్సరం, 4 years. పుట్టిన దగ్గర నుండి ఏదో ఒక రోగం. నేను చాలాసార్లు ప్రభుని అడిగాను, ప్రభువా ఏంటి ఇలా ఉంటే నేను ఏ విధంగా సువార్త చేయగలను, ఏ విధంగా ఇతరులు చెప్పగలను? నా యొక్క బాబుకి ఏముంది, రోగం ఉంటే నేను ఇతరులకి ఏం చెప్పగలను? నా బాబుని స్వస్థపరచువా అని దేవుని ప్రార్థించాను. ఈ సంవత్సరంలోనే 4 సార్లు, మే నెలలో ఒకసారి, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. వెళ్ళిన ప్రతిసారి కూడా 5-6 రోజులు. ఫస్ట్ డానియల్ గారికి తెలుసు.
4-5 సార్లు ఆ టైంలోనే ఆ హాస్పిటల్ వెళ్ళడం. నేను ప్రభుని అడిగాను, ప్రభువా ఏంటిది, ఇది అపవాది క్రియ కాదా, దీన్ని నువ్వు లయపరచమని ప్రార్థన చేశాను. నిజంగా ఈ నవంబర్ డిసెంబర్ 2 నెలల నుండి ఒక్కసారి కూడా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వకుండా దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. నేను ప్రత్యక్ష సాక్షినండి. ఇక్కడే ఉన్నాడు బాబు, మీరు చూడవచ్చు, 4 సంవత్సరాల బాబు. నేను అనుకున్నాను, అదేంటి ప్రభువా ఇతరులకి ఎలా చెప్పగలను, నేను నాకే ఎలా ఉంటే నేను ఏ విధంగా సాక్ష్యం ఇచ్చగలను. యేసు ప్రభు యొక్క పేరేంటో తెలుసా? యెహోవా రాఫా. ఆయన స్వస్థపరచు దేవుడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా యొక్క వ్యాధిని ఎవరు కుదర్చలేరు అనుకుంటున్నావేమో, నేను అంటాను ఇక్కడ నిలబడి నేను ఒక ప్రత్యేక సాక్షిని. 1 year నుండి నాకు షుగర్ అటాక్ అయింది. 1 year 2021, 1 year కాదు, ఇప్పుడు 2 years అవుతుంది. 2021. ఇప్పటికీ కూడా నేను ఒక్క ట్యాబ్లెట్ లేకుండానే దేవుడు పరిపూర్ణమైన కంట్రోల్ నా యొక్క షుగర్ని ఉంచాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు అండి. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్క వ్యాధి నుండి స్వస్థపరిచే దేవుడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? వ్యాధులను కలగజేస్తాడు. నిన్ను దేవుని నుండి ఎట్టి పరిస్థితులైనా దూరము చేయాలనుకుంటాడు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, లాజరు. ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధితో మంచం పట్టాడు. యేసు ప్రభు ఒక ఉత్తరం పంపించాడు, ఇదిగో ప్రభువా నీవు ప్రేమించేవాడు రోగి అన్నాడు. అదేంటి, యేసు ప్రభు ప్రేమించడం ఏంటి, యేసు ప్రభు ప్రేమించిన వ్యక్తి రోగి అవ్వడం ఏంటి? యేసు ప్రభు అన్నారు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు, దేవుని మహిమ కొరకు వచ్చినది అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. రోగాలంటే భయపడకండి, రండి ప్రభు సన్నిధికి రండి, దేవుడు మీ రోగాల్ని మట్టుమాయం చేస్తాడు. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడకి 3 బిడ్డలు. ఆవిడ ఇప్పుడు ప్రభు దగ్గర రావట్లే. నేను చాలాసార్లు అడిగాను, మా ప్రభు సన్నిధికి రామ్మా, దేవుడు నీకు ఇంకా మేలు చేస్తాడంటే ఎప్పుడు రాదు, ఏదో ఒక పని పెట్టుకుంటుంది, బిజీ ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడదు. ఆమెకి చిన్న కుమార్తె ఉంది, 1 year అనుకుంటా. ఆ పాపకి ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మా ఇంటికి తీసుకొస్తుంది. పాస్టర్ గారికి ప్రార్థన చేయండి అంటుంది, ఆయిల్ రాసి ప్రార్థన చేస్తాను. ఆ మరుసటి రోజు అంటుంది, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు, పాపకు తగ్గిపోయింది అంటది. నేను అన్నాను, మరి ప్రభు దగ్గర రామ్మా అంటే మళ్ళీ కనపడదు, మళ్ళీ రోగం వస్తుంది, మళ్ళీ వస్తుంది. నేను అంటానమ్మా, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడమ్మా, రామ్మా, దేవుడు స్వస్థత మాత్రమే కాదు రక్షణ కూడా ఇస్తాడు. నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, అది యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు అని చెప్తున్నాను. ఇప్పటికీ రావట్లేదు. ఆమె గురించి నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఆమెకు రక్షణ ఇవ్వండి ప్రభువా. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు అండి. బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, వ్యాధులు ఉన్నాయా, తీరని వ్యాధులు ఉన్నాయా, నేను అంటాను యేసు ప్రభు మాత్రమే స్వస్థపరచగల దేవుడు. ఎందుకో తెలుసా? ఇది అపవాది క్రియ. అపవాది ఏం చేస్తాడు తెలుసా? నువ్వు డిలేని ఛేదించుకుని, సందేహాన్ని ఛేదించుకుని, ఓటమిని ఛేదించుకుని ఉంటే అపవాది మరొక దాంతో నేను బంధిస్తాడు. అదేనండి వ్యాధి, బాధలు లేదా రోగాలు. ఆ కుదరని రోగము కూడా స్వస్థపరిచేది నా యేసు మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఎటువంటి వ్యాధైనా స్వస్థపరిచేది. ఇవన్నీ కాదు, ఇవన్నిట్లో కూడా నేను లేనండి, అంత బాగానే ఉందండి అంటే ఒక 5వది ఉంది. ఏడు తెలుసా? డి అనే అక్షరంతో లాస్ట్ అపవాది క్రియ, మరణం. డెత్ మరణం. నేనేం చేస్తాను తెలుసా? ఈ రోజుల్లో గమనించండి, ఎప్పుడైనా మీరు ఈ స్తంభాల దగ్గర చిన్న బ్యానర్స్ కనబడతాయి, శ్రద్ధాంజలను, అశ్రు నివాళను. ఆ ఫోటోలోని వ్యక్తి చూడండి, ఎక్కువ మంది ఎవరు కనపడతారు చెప్పమంటారా? 20 సంవత్సరాలు నిండిన వ్యక్తులు, 30 సంవత్సరాలు నిండిన వ్యక్తులు, 50 సంవత్సరాలు నిండిన వ్యక్తులు, చాలా యవనస్తులే కనపడతారండి. వారి ముఖాలు చూస్తున్నప్పుడు, నేను వెళ్తున్నప్పుడు వారి యొక్క ముఖాలు చూసి అయ్యయ్యో ఇంత చిన్న వయసులో ఏమయ్యాడు ఆ వ్యక్తి, చనిపోయాడు. కారణం ఏమిటి చెప్పమంటారా? అపవాది బ్రతకనివ్వడండి. అపవాది సాధ్యమైతే, ఎందుకో తెలుసా? దేవునికి వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 41వ వచనం తెలియజేస్తుంది, యేసు ప్రభువారు ఆయన పరలోకాన్ని నరకాన్ని సృజించాడు. చాలామంది అనుకుంటారు ఈ యొక్క పరలోకం బాగానే ఉంది కానీ ఎందుకండి మనుషుల కోసం నరకం సృజించాడు. యేసు ప్రభు నరకాన్ని మనుషుల కోసం సృజించలేదండి, సాతాను కోసం సృజించాడు. కానీ సాతాను ఒక్కడిగా వెళ్ళడం సాతానికి ఇష్టం లేదు. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు కొంతమందిని తీసుకెళ్ళాలని చెప్పి కొంతమంది 30 సంవత్సరాల లోపు ఉన్నవాడిని, 20 సంవత్సరాల లోపు ఉన్నవాడిని, రక్షణ లేకుండా ఉన్న ఆ వ్యక్తుల్ని తనతో పాటు ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు నరకానికి. అందుకే యేసు ప్రభువారు అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. వారిని చంపేస్తున్నాడండి,
చంపితే ఎక్కడికి వెళ్ళిపోతారు? చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు యేసుప్రభుని ఎరగకుండా, యేసుప్రభుని ఎరగకుండా చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఎందుకంటే యేసుప్రభు అన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట తెలియజేస్తున్నాడు. డెత్, నేను ఈజీగా చంపేయాలి. నువ్వు పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా నువ్వు వెంటనే అతను చంపేయాలన్నట్టుగా సాతాను యొక్క క్రియలు చాలా భయంకరంగా విజృంభిస్తున్నాయి ఈ రోజుల్లో. భయంకరమైన చేతబడు శక్తులు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన ఆ యొక్క విపత్తులు కనబడుతున్నాయి, భయంకరమైన ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాలు. వీటి ద్వారా ప్రజల్ని ఆ యొక్క నరకంలోని తీసుకువెళ్ళాలని మరణము అనే ఆయుధాన్ని మరి సాతానుడు విజృంభిస్తూ అనేక మంది వ్యక్తులను తీసుకెళ్తున్నాడు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయంలో మాట రాయబడింది, వాడు చేపలను వలలోనికి లాగి ఆ యొక్క గాలం వేసి ఆ యొక్క చేపల్ని చేజిక్కించుకుంటున్నాడంట. అపవాది లాగుతున్నాడు. నువ్వు రక్షణ పొందితే వెల్ అండ్ గుడ్. ఈ మరణం నేనేం చేయదు. ఎందుకో తెలుసా? నేను మాట్లాడే మరణము మీరు అనగొచ్చు, అండి మేము కూడా చనిపోతాం కదండి అనొచ్చు మీరు. ఈ మరణం గురించి మాట్లాడట్లేదు. మొదటి మరణం కాదు, రెండవ మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీవు చనిపోతే వెళ్ళేది ఎక్కడికి తెలుసా? నరకానికే. అది యేసు ప్రభుని నమ్ముకు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మాట రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడి నుండి దాటి ఉన్నాడు? ఏదైనా శవం వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు? ఇంట్లోకి వెళ్ళిపోతారు. మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇలా నమస్కారం పెడతారు. ఎందుకో తెలుసా? ఆ యొక్క వ్యక్తి యొక్క మరణము తనకి ఎటువంటి హాని కలిగించకూడదని. రెండోది, ఆ యొక్క మరణం తర్వాత జరగబోయే తీర్పుకి భయపడుతున్నాడు మనుషుడు. నేను కూడా ఒకరోజు చనిపోతాను, నాకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనే భయంతో చాలామంది ఆ మరణం అంటే ఇష్టపడరు. ఎవరైనా మరణం గురించి మాట్లాడితే ఏమంటారు? నా దగ్గర మాట్లాడదంటారు. కారణం ఏంటి తెలుసా? మరణం అనేది అది భయంకరమైన ఒక చేదు కదా, అది నిజమే. ఆ మరణాన్ని కూడా తప్పించడానికి, ఈ మరణం అంటే ఈ యొక్క శరీరం యొక్క మరణం కాదు, ఇది అందరూ చనిపోవాల్సిందే, మనందరూ కూడా చనిపోతాం. కానీ మనలో ఒక ఆత్మ ఉందండి. ఏదైనా జంతువు చనిపోతే ఎవరైనా బాధపడతారా? ఏదైనా టెంట్ వేసి ఎవరు చేయరు. ఎందుకో తెలుసా? దానికి ఆత్మ లేదు. అదే ఒక మనిషి చనిపోతే వారికి చక్కటి అంత్యక్రియలు జరుపుతారు. కారణం ఏంటి తెలుసా? ఆత్మను కలిగిన నరుడండి. ఈ ఆత్మను ఎవరు పెట్టారు తెలుసా? యెహోవా పెట్టాడు. యెహోవా పెట్టిన దీపము ఈ యొక్క ఆత్మ ఒకరోజు ఈ దీపము ఆరిపోతుంది. ఈ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. రెండు స్థలాలు ఉన్నాయి ఈ ఆత్మకు. ఒకటి పరలోకము, రెండోదిగా నరకము. పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభు ఒకటే అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. క్రైస్తవం అనేది మతము కాదండి. ఇందాక నేను క్యాబ్లో వస్తున్నాను, ఆ కారు అతనితో మాట్లాడుతున్నాను. నాకు ఒక అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ శుభవార్త చెప్పకుండా మాను నేను. ఏ శుభవార్త తెలుసా? యేసు ప్రభు మీ కొరకు పుట్టాడు. ఈ శుభవార్త చెప్పకుండా మాను. వస్తున్నాం నేను మా మిస్సెస్ మాట్లాడుకుంటూ ఉన్నాం. సడన్గా అడిగాను, బ్రదర్ మీరు చర్చికి వెళ్తారని అడిగాను. లేదండి నేను హిందువుని అన్నాడు. హిందువు అయినా పర్లేదు, మీరు వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, దేవుడు మాట్లాడతాడు. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఆ మాట అని చెప్పి నేను అతనికి చెప్పాను, మీ గురించి ప్రార్థన చేస్తాను, మీరు ప్రభు నమ్ముకోండి, ఇది మతం కాదు, మార్గం. ఎక్కడికి మార్గము? నిత్య జీవానికి మార్గం, నిత్య నరకానికి కాదు. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కూడా తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.